కేసీఆర్ని ఎగ్గొట్టినట్టున్నావు. నీది ఎగ్గొట్టే దోరినా లేకపోతే కేసీఆర్ గారి ఎగ్గొట్టే దోరినా? అప్పుడు ఎన్నికలప్పుడు ఏమన్నావు? డిసెంబర్ 9న నేను రాగానే చేస్తా, ఇంకెవరైనా బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే ఉరుక్కపోయి ఇంకా బాకీలు చేయండి అన్నావు. అయిపోయింది, డిసెంబర్ 9 అయిపోయింది. ఇక పూటకో మాట ఈ రాష్ట్రంలో కనిపించిన దేవుళ్ళందరినీ ఒట్లు పెట్టినావు. సగం మందికి ఎగ్గొట్టినావు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. నువ్వు చేయవలసినటువంటి రుణమాఫీ మొత్తం డబ్బులు 46,000 కోట్ల రూపాయలు. నువ్వు చేసింది 21,000 కోట్లు. 2 లక్షల రుణమాఫీ కింద 25,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు నువ్వు. మా కేటీఆర్ గారు నీకు ఛాలెంజ్ చేసిండు. నువ్వు పొద్దుదాకిట రుణమాఫీ చేసినాం అంటున్నావు. అదే అబద్ధం. అదే ఆ కంపెనీ ఊరితో అబద్ధాలు తప్ప రావు, వేరేదేం రాదు. నువ్వు మొత్తం అయిందని నువ్వు అంటున్నావు. నువ్వు ఏ గ్రామం అని ఎంచుకో, ఆ గ్రామంలోకి పోయి అడుగుదాం రైతుల్ని. మొత్తం అయింది అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ అన్నాడు. పోనీ ఏ గ్రామంలో పోదామంటే నీకు భయం అవుతుందేమో, రైతులు కొడతారని. నీ సంతూరు కొండారెడ్డిపల్లికే పోదాం, అదే ఊర్లో అడుగుదాం. ఆ ఊర్లో కూడా అందరు రైతులు మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేసిండు కేటీఆర్. ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్ సపోర్ట్ చేయడు. మునగాడు మళ్ళీ కేసీఆర్ రావాలంటే నాకు బోనస్ ఇస్తా అన్నావు. అప్పుడు ఇప్పుడు నిన్నేం చెప్పినావు? రైతు భరోసా కింద 44,000 కోట్లు ఇవ్వాల్సింది 25,000 కోట్లు ఎగ్గొట్టినావు, 19,000 కోట్లు ఇచ్చినావు. రుణమాఫీ కింద 46,000 కోట్లు ఇవ్వాల్సింది 21,000 కోట్లు ఇచ్చి అదెగ్గొట్టినావు, 25,000 కోట్లు ఎగ్గొచ్చినావు. బోనస్ కింద 21,000 కోట్లు ఇవ్వాల్సింది 1,000 కోట్లు ఇచ్చినావు, 20,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే నువ్వు 3 పథకాల కింద ఇచ్చింది 40,000 కోట్లు, ఎగ్గొట్టింది 70,000 కోట్లు రైతులకు. నువ్విచ్చిన మాట ప్రకారమే. మరి ఎవరు నమ్మించి ఎవరు మోసం చేసిర్రు? ఎవరిని ఉరిదీయాలి, ఎవరు ఎగ్గొట్టిర్రు అన్నట్టు? నువ్వు కేసీఆర్ని ఎగ్గొట్టిర్రు అన్నావు కదా, ఇప్పుడు ఎవరు ఎగ్గొట్టిర్రు? 70,000 కోట్ల రూపాయలు 3 పథకాల కింద నువ్వు ఎగ్గొట్టినావు రైతులకు, తెలంగాణ రైతాంగానికి. ఎవరిని ఉరిదీయాలి ఇప్పుడు? 70,000 కోట్లు ఎగ్గొట్టిన నిన్ను ఉరిదీయాలనా? లేదు, కేవలం ఒక రైతు బంధు కిందనే 80,000 కోట్ల రూపాయలు రైతులకు వేసినటువంటి కేసీఆర్ రా. రైతుల ఆలోచన చేయాలి. రైతులు ఆలోచించారు కాబట్టే నువ్వు నిన్న సంబరాలు చేస్తే ఎవరు రాలే, రైతులు ఎవరు రాలే. రైతు వేదికలలో 10 మంది కూడా లేరు రైతులు. ఒక్కొక్క రైతు వేదిక క్లస్టర్ కింద 5,000 మంది రైతులు ఉంటే 10 మంది రైతులు కూడా రైతు వేదికలలో లేరు. ఎందుకంటే నేను నమ్ముతలేరు, నీ మీద కోపం ఉన్నది. నువ్వు ఎగ్గొట్టినావని ప్రజలు భావిస్తున్నారు, రైతులు భావిస్తున్నారు. కాబట్టి నీ సంబరాలలో ఎవరు కూడా పాల్గొనలేదు.